ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక్క ఇష్యూ మీరు చూసినప్పుడు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈసారి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ఆంధ్రప్రదేశ్ లో రతన్ టాటా ఇదే ఒక స్పిరిచువల్ లీడర్. ఆయన ఆర్గనైజేషన్ ఏ విధంగా ఒక ఎంపైర్ గా తయారు చేసి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలని దీనికి తీసుకొచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, దిస్ మై కాన్సెప్ట్. అయితే నేను మామూలుగా డాక్రా సంఘాలను కూడా చదువుకొని ఆడబిడ్డలను కూడా పారిశ్రామికవేత్త చేయాలని 1 ఆంటర్ప్రెన్యూర్ పెట్టాను. మీరంతా చదువుకున్నాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు. నేను అందుకే ఒక మాట చెప్పాను, భార్యాభర్త ఇద్దరు ఐటీ చేస్తే రిస్క్ అనుకుంటే ఒకరు ఉద్యోగం చేయండి, ఒకరు ఆంటర్ప్రెన్యూర్గా కన్వర్ట్ కాండి, వ్యాపారం చేయమని. సక్సెస్ అయితే ఇద్దరు మళ్ళా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాం. దానికి మీరు కట్టుబడి ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సన్ రైజ్ కనెక్ట్స్ అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అనేక మార్గాలు, నేను ఓన్లీ ఐడియా మాత్రం ఇస్తున్నా, మీరు ముందుకు రావాలి. మీ డయాస్పోరా నుంచి మీరు ఆంటర్ప్రెన్యూర్ కావడం ఫస్ట్ ప్రియారిటీ. అందరూ మీరు అమరావతికి రావాలి, ఆంధ్రాకి రావాలి, మీరే పెట్టుబడులు పెట్టాలి నేను అడగడం లేదు. నేను మీరు కోరుకునేది, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు బాగుంటే వీళ్ళు నా వాళ్ళని చెప్పుకుంటే నాకు చాలు, నేను గర్వకారణం, అది నాకు కావాలి. అక్కడ ఏం చేయాలి నేను చేస్తాను. మీరు ఆ స్ఫూర్తి రావాలి. అక్కడ కూడా మీరు పెట్టుబడులు పెడతానంటే వెల్కమ్ చేస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ గా మీరు జాయిన్ కావచ్చు. అవసరమైతే మీరే ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో మీరు కూడా ఎవరైతే అలాంటి ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మీరు కూడా దాంట్లో వెంచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఒక మార్గం. 2, మీరే స్టార్టప్లు చేయొచ్చు. 3, ఈ 2 కాదంటే మీరు కూడా మెంటర్స్ గా చేరొచ్చు. మీ ఊర్లో ఉండే నలుగురికి మెంటరింగ్ చేసి మీరు ముందుకు పోయే పరిస్థితి కూడా మీరు తీసుకోవచ్చు. దీనికి అంతటికి నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ఒక